మరణం తర్వాత కూడా తమిళనాడు జయలలిత చుట్టూనే తిరుగుతోంది. జయలలిత అధికారం కొన్ని శక్తులు గ్రూపులుగా మారి రచ్చ చేసుకుంటే కొన్ని అజ్ఞాత ముఠాలు ఆమె ఆస్తులు వెనకపడ్డారు. దశాబ్దాల పాటు తమిళ రాజకీయాలను శాసించిన జయలలిత ఎన్నో ఆస్తులు కూడబెట్టారని ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఆ ఆస్తులను ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొంతమంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. ఊటీలో జయలలిత ఎస్టేట్ పై దాడి చేసి వాచ్మెన్ ని దారుణంగా చంపేశారు. వాచ్మెన్ హత్య తర్వాత కీలకమైన డాక్యుమెంట్లను అపహరించినట్లు వదంతులొస్తున్నాయి. జయ మరణం తర్వాత అధికారం కోసం శశికళ, పన్నీర్ వర్గాలు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. అధికారం కోసం తలపడుతూనే జయ నివసించిన పోయస్ గార్డెన్ పై ఆధిపత్యం కోసం తలపడ్డారు. అది తమకే చెందుతుందని రెండు వర్గాలు వాదోపవాదాలకు దిగాయి. పోయస్ గార్డెన్లో సంపదపై ఎంతో మంది కన్నుపడింది. అధికారంలో ఉన్నప్పుడు జయలలిత పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలున్నాయి. అందులో చాలా ఆస్తులు బినామీల రూపంలో ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తమిళనాడులో ఆ ఆస్తుల కోసం అనేక ముఠాలు వేట మొదలుపెట్టాయి. కాంచీపురం జిల్లా సిరుదావూరు సమీపంలోని జయలలిత బంగ్లాకు కొందరు దుండగులు నిప్పంటించారు. జయ ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు ఇక్కడే ఉంటాయి. వాటిని కూడా ఎత్తుకెళ్లినట్లు చెప్తున్నారు. ఎంతో మంది బినామీల జాబితా కూడా సిరుదాపూర్ బంగ్లాలోనే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరణం తర్వాత కూడా తమిళనాడు జయలలిత చుట్టూనే తిరుగుతోంది. జయలలిత అధికారం కొన్ని శక్తులు గ్రూపులుగా మారి రచ్చ చేస్తుంటే కొన్ని అజ్ఞాత ముఠాలు ఆమె ఆస్తులు వెనకపడ్డారు. దశాబ్దాల పాటు తమిళ రాజకీయాలను శాసించిన జయలలిత ఎన్నో ఆస్తులు కూడబెట్టారని ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఆస్తులను ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొంతమంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అర్థమవుతోంది. ఊటీలో జయలలిత ఎస్టేట్ పై దాడి చేసి వాచ్మెన్ ని చంపేశారు. వాచ్మెన్ హత్య తర్వాత కీలకమైన డాక్యుమెంట్లను అపహరించినట్లుగా వదంతులు వస్తున్నాయి. జయ మరణం తర్వాత అధికారం కోసం శశికళ, పన్నీరు వర్గాలు సృష్టించిన అలజడి అంతా ఇంత కాదు. అధికారం కోసం తలపడుతూనే జయ నివసించిన పోయస్ గార్డెన్ పై ఆధిపత్యం కోసం తలపడ్డారు. అది తమకే చెందుతుందని రెండు వర్గాలు వాదోపవాదాలకు దిగాయి. పోయస్ గార్డెన్లో సంపదపై ఎంతో మంది కన్ను ఉంది. అధికారంలో ఉన్నప్పుడు జయలలిత పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలున్నాయి. అందులో చాలా ఆస్తులు బినామీల రూపంలో ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తమిళనాడులో ఆ ఆస్తుల కోసం అనేక ముఠాలు వేట మొదలుపెట్టాయి. కాంచీపురం జిల్లా సిరుదావూరు సమీపంలోని జయలలిత బంగ్లాకు కొందరు దుండగులు నిప్పంటించారు. జయ ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు ఇక్కడే ఉంటాయని వాటిని కూడా ఎత్తుకెళ్లినట్లు చెప్తున్నారు. ఎంతో మంది బినామీల జాబితా కూడా సిరుదావూరు బంగ్లాలో ఉండొచ్చనే అనుమానాలు వస్తున్నాయి.